4 పోర్ట్లు కింద తీసుకు. ఓకే సార్, బనకచర్లలో ఏపీలో వ్యతిరేకత బనకచర్ల అండి, నిజంగా చంద్రబాబు నాయుడు బనకచర్ల గేమ్ చేంజర్ అన్నారు. కానీ నిన్న విజయవాడలో ఏబి వెంకటేశ్వరరావు, వడ్డే సోమనాథీశ్వరరావు, ఇంకా ఇతర రైతు సంఘాలు, వీళ్ళ లక్ష్మీనారాయణ మన మిత్రుడు, వీళ్ళందరూ కూడా సమావేశమై అసలు ఇది సరైంది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు. వీళ్ళలో ఎవరు కూడా వైసీపీ లేదా ఇంకొక వేరే ముద్ర వేసే అవకాశం కూడా లేదు. అసలు కృష్ణా జలాల్లో వాటాగా రావాల్సినవి, అలాగే ఆఖరి రాష్ట్రం కదా, సముద్రంలో కలిసే ముందు ఉన్న హక్కులు ఉన్నాయి మనకు ట్రిబ్యునల్ ప్రకారం. వాటిని వాడుకోకుండా భారీ ఎత్తిపోతల పథకం కింద బనకచర్ల ఎందుకు తీసుకుంటున్నారు? దీనివల్ల ఖర్చు వ్యయ ప్రయాసలే కాకుండా అసలు రాజ్యాంగపరంగా మనకు ఆ లాస్ట్ స్టేట్ లాగా ఉన్నటువంటి మనకున్న హక్కులు కోల్పోతాము. ఇది ఏమాత్రం మంచిది కాదు అనే ఒక ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీకు తెలుసు, తెలంగాణ ఒక అభ్యంతరం చెప్తూ ఉంది, బనకచర్ల గోదావరిని దాన్ని కలపడానికి మేము ఒప్పుకోము, పోలవరం నుంచి తీసుకోవడానికి మేము ఒప్పుకోమని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. రెండవది, డబ్బుల విషయానికి చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న వెళ్ళి ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఏపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంత తక్కువ ప్రయోజనం కోసం ఇంత ఎక్కువ ఖర్చు పెట్టడం మంచిది కాదు అని వాళ్ళు సలహా ఇచ్చారు. మరిన్ని వివరాలతో రండి, ఈ వివరాలు సరిపోవు అని. కొన్ని రాజకీయ పార్టీలు కూడా బనకచర్లకు సంబంధించిన పూర్తి వాస్తవాలు మా ముందు పెట్టండి, ఊరికే దాన్ని గేమ్ చేంజర్ అని ఊదర కొడితే సరిపోదు, డబ్బులు లేకుండా ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టి రైతుల దగ్గర ప్రతి చుక్క నీటికి డబ్బులు వసూలు చేయాల్సిందే కదండి. ప్రైవేట్ ప్రాజెక్ట్, ప్రైవేట్ రోడ్డు అంటే ఏంటి, ప్రైవేట్ పార్క్ అంటే ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ యూనివర్సిటీ, అన్నిటికీ అంతే కదా. మీరు ప్రాజెక్ట్నే ప్రైవేట్ చేస్తే అంటే ఇంకా నదులను కూడా ప్రైవేట్ చేస్తారనమాట. ఇంకా ప్రాజెక్టు ప్రైవేట్ అంటే నదిని ప్రైవేట్ చేసినట్టే కదా. కాబట్టి ఇది మిగతా విషయాలలో ఉంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆ నదీ జలాల సమస్య ఇప్పటికీ కేంద్రం పరిష్కరించట్లేదు. వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, అలాగా ఏపీలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వము, చుట్టుపక్కల సంబంధిత రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఆ ప్రభుత్వాలే ఉన్నప్పుడు మీరు చక్కగా కూర్చొని మాట్లాడి పరిష్కరిస్తే అయిపోతుంది కదా. దీని బదులు ఎందుకు ఎక్కడికెక్కడికో తీసిపోతున్నారు? మీరు ఇంకోటి కూడా గమనిస్తే బీఆర్ఎస్ ఇప్పటికే దీన్ని ఒక ప్రధాన సమస్యగా హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది అంతర్రాష్ట్ర సమస్య ఒకవైపు, కేంద్రం అనుమతుల నిరాకరణ ఒకవైపు, ప్రైవేట్ అవడంతో ఆ భారాల సమస్య ఒకటి, ఇంకొకటి అసలు ట్రైబ్యునల్స్ ముందు వన్స్ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోతుంది అని ప్రభుత్వానికి గతంలో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు లేదా కాస్త విషయాలు సమాజం గురించి ఆలోచిస్తారు అనే వాళ్ళందరూ కలిసి ఒక హెచ్చరిక చేస్తున్నప్పుడు దీని మీద వివరాలు మరి క్యాబినెట్లో అన్నా చెప్తారా మనకు తెలియదు. కానీ ఇది గేమ్ చేంజర్ కాదు, గేమ్ రాంగ్ చేంజర్. ఇది రాంగ్ చేంజర్, వీ విల్ బీ లూజింగ్ అవర్ రైట్స్ అని. కాబట్టి ఇందులో ఒక భాగం అది పూర్తిగా సహజంగా మనం నీళ్ళు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఉంది బనకచర్ల దగ్గర, దాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ బొల్లాపల్లి నుంచి బనకచర్ల దాంట్లో బొల్లాపల్లి నుంచి ఒక భాగం ఉంటుంది, ఈ భాగం ఎత్తిపోతలు దీనికి సంబంధించి ఇది మానేసేయండి. అంతకుముందు తెలుగు గంగ వీటన్నిటి కోసం కాలువలు కట్టున్నాయి, నార్మల్గానే నీళ్ళు వస్తాయి, హక్కుగా వస్తాయి, చివరి రాష్ట్రంగా వస్తాయి, వాటిని ఎందుకు వదులుకుంటున్నామని. కాబట్టి అనేక నాలుగు రకాలు చేయటన్నట్టుగా నిధుల రీత్యా, హక్కుల రీత్యా, ఇంకోటి అంతర్రాష్ట్ర సమస్యల రీత్యా, అన్నిటినీ మించి దీర్ఘకాలంలో కలిగే నష్టం రీత్యా దీన్ని పునరాలోచించాలి అన్నది ఇక్కడ సమస్య. ఇదేమి ఒకరోజు రాజకీయం కూడా కాదు ఇది. సార్ లడ్డు నీ నోటీసులు ఇప్పటికే ఈ ఇష్యూలో 15 మంది అరెస్టు. అదే ఈరోజు నుంచి బహుశా ఈరోజు అన్నీ ఇంటెన్సిఫై చేస్తున్నారు, ఇటు నుంచి వెన్నుపోటు దినం అది ఇది అనేసరికి ఆ కేసు యాక్టివ్